వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. చిత్తూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించడం చాలా సంతృప్తినిచ్చింది. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి విడుదల చేసిన ముఖ్యమంత్రికి రోజులు దగ్గర పడ్డాయి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల స్పష్టం. ఓటర్ జాబితా సవరణ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ చేపట్టాలి. బిఎల్ఓలను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ, ఆర్డీఓ చిన్నయ్య. వార్తల్లోని వివరాలు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుకు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టామని ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా గుడిపాల మండల పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో విఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ విఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం గుడిపాల మండలంలోని ఎంపీటీసీ గొల్ల హరిప్రసాద్ నేతృత్వంలో గుడిపాల మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు తాను సైతం ముఖ్యమంత్రి ఆశయాలను కొనసాగిస్తూ తన వంతు సేవా కార్యక్రమాలను చిత్తూరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్నట్లు వెల్లడించారు. కుల మత పార్టీలను చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, మండల పార్టీ అధ్యక్షులు జనార్దన్, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ మధురాయల్, కార్పొరేటర్ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణమూర్తి గారి పేరు మీద అతను కోరిక మేరకు ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఈరోజు ఆయన మన మధ్యలో దూరంగా ఉన్న ఆయన ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ వాటర్ ప్లాంట్ పూర్తిగా నిర్మించి ఈరోజు వాళ్ళ తండ్రి చేతుల మీదుగా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఒక్క నిమిషం మౌనం. ప్రచారం ప్రారంభానికి స్థానిక డిప్యూటీసీ, స్థానిక ఎంపీపీ, మండల కన్వీనర్, స్థానిక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, నేను ముఖ్యంగా పంచాయతీ ఎంపీటీసీ వీళ్ళ సారథ్యంలో మండలంలోని వివిధ పంచాయతీల నుంచి వచ్చినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, ముఖ్యంగా సింగిల్ విండో చైర్మన్, వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ప్రచార కార్యక్రమం ఈరోజు గుడిపాల పంచాయతీ పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. రోజు కూడా ఏదో ఒక పంచాయతీలో ప్రచార కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి ఎక్కడ కానీ నాయకులు విసుగనిపించుకోకుండా ఇది మా కర్తవ్యం, మా బాధ్యత అనే విధంగా దినదినానికి కూడా ఆనందాన్ని పెంచుకుంటూ జయకూడమ్మ తెల్లార్చకం కూడా చేయకుండా ఇక్కడే నేరుగా వచ్చేసింది. ఇక్కడ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకెళ్తావు. అపోజిట్ పార్టీ వాళ్ళకు గుండెల్లో వణుకు పుట్టే విధంగా చేస్తా ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు అందరికీ అభిమానాలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని టీడీపీ నేతలు వెల్లడించారు. అధికార వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగ సమస్య తీవ్రతరమైందని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కలిగిరి మురళీమోహన్ ఆరోపించారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చెలగాట మాడిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ కంపెనీలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంతకాలంగా గుర్తురాని ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నికలప్పుడు గుర్తుకు వచ్చాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయాలా, ఇవన్నీ కూడా కనీసమైనటువంటి అంచనాలు ఆలోచనలు లేకుండా జనాన్ని నిరుద్యోగ యువకుల్ని దగా చేయడం కోసం మెగా డిఎస్సి పేరుతో కొత్త రాజకీయ నాటకానికి తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో కూడా చిత్తశుద్ధి లేదు. దగా చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబితాలో ఈ రాష్ట్రంలో 50,892 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 50,892 ఉపాధ్యాయ పోస్టులకు గాను 6,100 ఉపాధ్యాయ పోస్టులకి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఈరోజు ఒక ప్రకటన రావడం జరిగింది. సిగ్గుగా లేదా అని అడుగుతున్నా. అంటే ప్రజలు మీ దృష్టిలో ఎలా కనిపిస్తున్నారు? ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? మొన్ననే మీకు చదువుకున్నటువంటి యువకులందరూ కూడా తగిన బుద్ధి చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంతో ఆ రోజు నుంచి వీళ్ళని ఎలా మనం మాయ చేయాలా, వీళ్ళ ఓటు బ్యాంకుని ఎలా కొల్లగొట్టాలా, చదువుకున్నటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల వాళ్ళందరూ కూడా అచేతనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారన్నటువంటి ఆలోచన కలిగి దొంగ నాటకానికి తెరదీయడం జరిగింది. 4.5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి లేదు. ఈరోజు 4 నెలలు కూడా సమయం లేదు ఎన్నికలకి. ఇప్పుడు డిఎస్సి ఇవ్వడం అనేది మోసగించడం కాదా అని అడుగుతున్నా, దగా చేయడం కాదా అని అడుగుతున్నా. ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల, చేతగాని ప్రభుత్వ పనితీరు వల్ల దేశవ్యాప్తంగా నిరుద్యోగుల శాతాన్ని మనం దేశవ్యాప్తంగా ఈ మధ్య గణాంకాలు తీస్తే దేశవ్యాప్తంగా 11% నిరుద్యోగులు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో 24% అర్హత కలిగి ఉన్నత చదువులు చదువుకునే అర్హత కలిగి నిరుద్యోగులుగా మారిపోవడం జరిగింది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కల్పించినటువంటి శాపం. ఒక వ్యక్తి చేతగాని పరిపాలన వల్ల కలిగినటువంటి నష్టం, సమర్థత నిర్వహణ విధానం తెలియకపోవడం వల్ల బంగారు భవిష్యత్తు కలిగినటువంటి చదువుకున్న యువకులు వాళ్ళందరినీ కూడా నిరుపయోగంగా మార్చేశారు. ఈ గణాంకాలు చెప్తున్నాయి. నేను ఇంకొకరు ఆరోపించడం కాదు, ఇది ఒక రాజకీయ విమర్శ కాదు, గణాంకాల ఆధారంగా మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు. అంటే మరి అట్లాంటి సమయంలో ఏం చేస్తారు? నిరుద్యోగులు ఉద్యోగం రాకపోతే జరిగే పరిణామాలు, అనర్థాలకు అన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణం. ఈరోజు చూస్తే పక్క రాష్ట్రంలో గంజాయిని పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు. ఎంత దుర్మార్గం! ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేశారు? ఏ రకంగా మార్చేశారు?
పక్క రాష్ట్రంలో కూడా పరువు పోతుంది. సొంత రాష్ట్రంలో పరువు పోవడమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా పరువు పోతుంది. అంటే ప్రభుత్వ చేతగానితనం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి, పాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి పాలకుడుగా లేకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి, ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి, ఇలాంటి విపత్తులే వస్తాయనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. మళ్ళా ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షల వాయిదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏ వ్యవస్థ దొరకలేదు ఆడుకోవడం కోసం, విద్యా వ్యవస్థతో ఆడుకొని మీకు తెలుసో తెలీదో ఈ సమాజ నిర్మాణం తరగతి గోడల మధ్య జరుగుతుంది. సమాజము పురోభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ బాగుండాలా. ఈరోజు ఇంత పెద్ద సాంకేతిక విప్లవం వచ్చిందంటే, సాంకేతిక అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం విద్యా వ్యవస్థ. అలాంటి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు, చెడుగుడు ఆడుకుంటున్నారు మీరు. కేవలం పొద్దుపాక పాఠశాలకు పంపిస్తున్నారు అనుకున్నారా మీరు? చిత్తూరు జిల్లాలో పనిచేయడం సంతృప్తిని ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ రెడ్డి అన్నారు. శనివారం చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఎస్పీ రిషాంత్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిత్తూరు నగరం గాంధీ విగ్రహం నుండి పూల వర్షం కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. తనకు అన్ని శాఖలు వర్గాల ప్రజలు సహకారం అందించారని అన్నారు. రానున్న అధికారికి కూడా ఇలాగే సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రేపు నూతన ఎస్పీ గారు చార్జ్ తీసుకుంటారు. ఈ గడిచిన 22 నెలల కాలంలో నేను చేసినటువంటి సర్వీస్లో నాకు చాలా సంతృప్తి సంఘటనలు ఎన్నో ఉన్నాయి, అట్లాగే బాధం కలిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ చూసినట్లయితే ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగానే కృషి చేశాము. ఈ జర్నీలో నాకు ప్రజలు అట్లాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా సిబ్బంది, వారితో పాటుగా మీడియా మిత్రులు కూడా చాలా సహాయ సహకారం అందించారు. సో ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు మీరు కొత్తగా వచ్చే ఎస్పీ గారికి కూడా ఇస్తారని, జిల్లాని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని జిల్లాలో మరింత ముందు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా ఎల్లవెల్ల తోడుగా ఉంటారని భావిస్తున్నాను. సో నాతో పాటు నడిచినందుకు, నాతో పాటు నిలిచినందుకు మీకు అందరికీ మరొక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ చేపట్టాలని ఈఆర్ఓ ఆర్డీఓ చిన్నయ్య, ఏఈఆర్ఓ కమిషనర్ అరుణలు బిఎల్ఓలను ఆదేశించారు. శనివారం నగరపాలక కార్యాలయంలో బిఎల్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ ఏఈఆర్ఓలు మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రధానంగా ఫామ్ 6, 7, 8A దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరిగా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ సందర్భంగా సంబంధిత ధృవపత్రాలను ఖచ్చితంగా జత చేయాలన్నారు. సూపర్వైజర్ అధికారులు దరఖాస్తులను జత చేసిన ధృవపత్రాలను సక్రమంగా పరిశీలించి సంతకాలు చేయాలన్నారు. ప్రతి బిఎల్ఓ వారి పరిధిలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, డోర్ నెంబర్లు లేకపోయినా తప్పుగా నమోదైనా సరిచేయాలన్నారు. సక్రమంగా లేని ఫోటోలను గుర్తించాలన్నారు. కొత్తగా ఓటర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి అప్లోడ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో సిఎంఎం గోపి, సూపర్వైజర్ అధికారులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన జీడి నెల్లూరులో నిర్వహించనున్న రా కదలిరా కార్యక్రమానికి టీడీపీ నేతలతో పాటు ప్రజలు తరలి రావాలని జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ అధినేత గురుజాల జగన్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో అద్భుతమైన 5 పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారని, దీనిని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అవినీతి అరాచకాలను ఎండగడుతూ రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టనున్న కార్యక్రమానికి
అశేష సంఖ్యలో ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నా విజ్ఞప్తి ఏమనగా, ఈ ఫిబ్రవరి 6వ తేదీన రా కదిలిరా అనే ప్రోగ్రాంకి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గంగాధర్ నెల్లూరుకి విచ్చేస్తున్న సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ మహిళలకి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా విజ్ఞప్తి ఏమనగా, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు, అలాగే త్రాగునీటి వ్యవస్థ ప్రతి ఇంటికిను ప్రొవైడ్ చేసే కార్యక్రమాలన్నీ మహిళల పట్ల ఎంతో మంచి మేనిఫెస్టో పెట్టిన అధినేతకి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి జయప్రదం చేయాల్సిందిగా మీ యొక్క సంఘీభావాన్ని తెలుగుదేశం పార్టీకి తెలపాలని, అలాగే యువతకి ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, అలాగే అన్నదాతలకి ఇది కావచ్చు, 1,22,000 రూపాయలు ప్రతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నుండి లభించబోతుంది మా మేనిఫెస్టో ద్వారా. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, యూత్కి, మహిళలకి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, సీఎం జగన్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విదేశీ వ్యవహారాల సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో రాణించాలన్నారు. యువతను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి ఉంటుందన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం జేసీ శ్రీనివాసులతో కలిసి క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోన్ చైర్మన్ శైలజా చరణ్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, శిశు సంక్షేమ శాఖ జెడ్పీ కమిటీ చైర్మన్ భారతి, మధుకుమార్, ఆర్డీఓ చిన్నయ్య, డిఎస్డిఓ బాలాజీ, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు పెట్టారంటే చాలా సంతోషం. ఈనాడు మేము ఇక్కడ తెలిసే ఉంది, చిన్నతనంలో ముట్టూరులో ఉండేవాడిని. మీరు వచ్చి ఆ రోజుల్లో ఇప్పుడు హాకీ అనేది లేదు, ఎందుకు వెళ్ళిందో తెలీదు. భారతదేశంలో ధ్యాన్ చంద్ అనే క్రికెటర్ అంటే హాకీ ప్లేయర్ స్టాలిన్ ముందర గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు మన భారతదేశం గెలిచిందంటే స్టాలిన్ గారు అడుక్కున్నారు దయాన్ చంద్ గారు, మీరు రండి, మేము మీకు మా దేశం అత్యుత్తమైన పదవి ఇస్తాం, ఇక్కడ ఉండాలంటే ఆయన ఒప్పుకోలే. దేశానికి నేను సేవ చేస్తాను కానీ మీరు పిలిచిన ధన్యవాదాలు చెప్తూ వచ్చినారంటే క్రీడ అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ఇక్కడ వస్తున్న బాలికలంతా కూడా ఏమేమి నాకు తెలియదు కానీ మీకు అందరికీ ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఇక్కడ రైతులు మన జాయింట్ కలెక్టర్ గారు ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడున్న అందరికి స్టేజ్ పైన అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్. నా ఒక్కొక్కరుగా పంపించామని అట్లా ఫోటో మరి లేదు, ఫోన్ చేద్దాం. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీరాముడు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందని కోదండరామస్వామి ఆలయ నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు నగరంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి సీతారాముల ఉత్సవ మూర్తులను నవరత్నాలు పొదిగిన హారాలు, పగడాలు, తెల్లటి హారాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తోమాల తోరణంతో భక్త బృందం భజనతో స్వామివారికి మాలధారణ చేశారు. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఏటా తైపూసం 3వ శుక్రవారం కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ఇందులో భాగంగా భక్తులు కంకణధారణ చేసుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ డైరీ 2024ను కలెక్టర్ షగలి షణ్మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. శనివారం చిత్తూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో డైరీలను జిల్లా పాలనాధికారి, జిల్లా పోలీస్ అధికారి ఆవిష్కరించారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపుపై ఏపీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లోకనాథన్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు, చిత్తూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కేఎం అశోక్ కుమార్ కలెక్టర్, ఎస్పీతో ప్రస్తావించగా అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సంక్షేమానికి ఇంటి స్థలాల మంజూరు జీవోను తీసుకురావడం అభినందించదగ్గ విషయమన్నారు. వీలైనంత త్వరలోనే చిత్తూరు జిల్లాలో పాత్రికేయులు అందరికీ ఇంటి స్థలాలను ఇచ్చే ప్రక్రియ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే యూనియన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత్రికేయులంతా ఐక్యంగా ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ&PRDD పద్మజ, సీనియర్ పాత్రికేయులు సుభాష్ బాబు, మూర్తి, కార్యవర్గ సభ్యులు చంద్ర, పాత్రికేయులు వీరరాఘవులు నాయుడు, రమేష్ బాబు, జయప్రకాష్ నాయుడు, గజపతి, శివప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ ఫైనలైజ్ చేసి ఆ ల్యాండ్ని జర్నలిస్ట్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత సర్టిఫికేట్ రిజిస్టర్ చేస్తారు. ఫస్ట్ ల్యాండ్ మీరు మంటే చేసే క్లోజ్ హౌస్ సైడ్స్ 3 ఇక్కడ మన తిరుపతి జిల్లా రేణిగుంటలో 3 ద్విచక్ర వాహన చోరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 20,15,000 విలువ గల 41 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేటకు చెందిన కలిశెట్టి సుబ్రహ్మణ్యం A1గా, కోడూరు పట్టణానికి చెందిన గిద్దలూరు సుబ్రహ్మణ్యంను A2గా, తమిళనాడు రాష్ట్రంలోని తిరువలూరు జిల్లా అంబత్తూరుకు చెందిన సయ్యద్ అబ్దుల్ కరీంను A3గా గుర్తించారు. రేణుగుంట RPF పోలీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు.
వేణుగోపాలపురం క్రాస్ వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రేణుగుంట పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. జిల్లా ఏర్పడ్డాక ఫస్ట్ జిల్లా ఎస్పీ గారు రావడం అనేది దేవుడి జీవనంలో వచ్చాం. సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. 2 months ఎక్కడ కూడా పోలీస్ పరంగా మీరు చెప్పుకున్న మేజర్ ఇన్సిడెంట్స్ కానీ మేజర్ ఫెయిల్యూర్స్ కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రివిలేజ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సామాన్య భక్తుడిగా రావాలా. ఇప్పుడుంటే జిల్లా ఎస్పీకి ఇచ్చే ప్రివిలేజ్తో పాటు మాకు కొన్ని టెంపుల్స్లో ఉంటాయి. ప్రివిలేజ్ అనేది కోల్పోతాయి. ఇదేవి వీరికోల్ సభలతో సార్ ప్రెస్ మీట్ లాస్ట్ ప్రెస్ మీట్ యాజ్ డిస్టిక్ తిరుపతి డిస్టిక్ ఎస్పీ అనుకోవచ్చు. ప్రస్తుతానికి దేవుడు అంటే మళ్ళీ కూడా రావచ్చు కదా. రాకూడదు రూలేదు లేదు కదా. మఠాధిపతులు పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. భారతదేశం పవిత్ర భూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీరామ శ్రీకృష్ణ రూపాలలో అవతారమిచ్చారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మ ప్రచారణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా అవతరించారని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావ సారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుండి సముచితమైన సూచనలు, సలహాలను స్వీకరిస్తామన్నారు. తాను తొలిసారి చైర్మన్గా ఉన్న సమయంలో 2 సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాల ద్వారా భగవంతుడిని భక్తుల చెంతకు తీసుకువెళ్లామని చెప్పారు. స్వామివారికి సంకీర్తనల సేవ అందించిన శ్రీ అన్నమాచార్యులు, శ్రీ పురంధరదాసు, శ్రీ కనకదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు. స్వాత్మానంద సరస్వతి స్వామి విచ్చేశారు. సరస్వతి మహాస్వామి వారు ఆదిదాకుల సభలు, అలాగే ఎన్నో శాస్త్ర సభలు, తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న వారిలో కేంద్ర సహాయక మంత్రి ఎల్ మురుగన్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, సినీ నటుడు శివారెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.